ప్రకాశం జిల్లాలో మారుమూల ప్రాంతం. అక్కడ దేవుని వాక్యాన్ని అందిస్తున్నప్పుడు ఒక ఆయన అక్కడికి వచ్చారు. నాకు వచ్చిన 2 మాటలు నేను పాడాను అన్నమాట. ఆ పాటను రచించిన వ్యక్తి, ఆ పాటను క్యాసెట్ చేసిన వాళ్ళు ఆ మీటింగ్కి వచ్చారు. పాస్టర్ గారు తను తీర విద్దురు కానీ సాయంకాలం నేను పాడతాను అన్నారు. ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. ఆయనకు 2 కాళ్ళు లేవు. ఆయన తీసుకురావాలంటే 2 మనుషులు వీల్ చైర్లో తీసుకుని స్టేజ్ మీదకి తీసుకురావాలి. ఆయన పాట పాడుతున్నప్పుడు అసలు ఎక్కడికో వెళ్ళొచ్చినట్టు అనిపించింది నాకు. దేవుడికి స్తోత్రం. నిజమే పిల్లరా, ఈ లోకంలో మన జీవితంలో ప్రేమకు అర్థం లేని లోకంలో ఉన్నాం. సరే, మన వాక్య భాగంలోకి వద్దాం, సమయం సరిపోదు కాబట్టి. దేవుడి వాక్యంలో మనం గమనించవచ్చు, మృదువైన మాట కోపాన్ని చలార్చింది. 1 వ్యర్థమైన గాలి మాటలు, 2 కఠినమైన మాటలు యేసునామములో పోవునుగాక. ఆమేన్. 29వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఆతురపడి మాట్లాడేవారిని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. హల్లెలూయా. 3వది భయపడని మాటలు. ఏ మాటలట చెప్పాలి? నాన్ స్టాప్ గా మాట్లాడతారు కొంతమంది. ఎవరున్నారో చూసుకోరు, ఎవరికి వినబడతలేయో కూడా చూసుకోరు, ఎవరన్నా వస్తారనే భయం ఉండదు. అదే వాక్యం చెప్పింది, ఆతురపడి మాట్లాడేవాడిని చూచితివా. ఎవరన్నా ఉన్నారో మీ స్నేహితులు కానీ, లేకపోతే నీ తత్వం కానీ, మీ తోటి వారు కానీ, ఆతురపడి మాట్లాడటం. కంగారు జంతువుకి ఎంత కంగారు ఉందో తెలిసింది చెప్పేదాకా అంత కంగారు కొంతమందికి. దేవుడి వాక్యం ఎలా మాట్లాడుతుంది? భయపడకోకుండా మాట్లాడకూడదు. మానవుడు మాటలు, భయపడని మాటలు. నేను మాట్లాడతాను, నన్ను ఎవడేం చేస్తాడు, నన్ను ఎవడేం చేయలేడు అంటారు. మన తోక చేసి ఆయన ఉన్నాడు, ఎవడో ఏం చేయలేడు. మన పరమమున దేవుడు వింటున్నాడు. ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, ఆయన వింటూ ఊరుకునే దేవుడు కాదు. ఆయన దేవుని వాక్యం సెలవిస్తుంది, కళ్ళిచ్చిన వాడు కానుకుందునా, చెవులిచ్చిన వాడు. ఆయన మాట్లాడుతున్నాడు, ఈ స్థలమందు చేయబడుతున్న ప్రార్థనలకు నా కళ్ళ దృష్టి, నా చెవులు ఆలకిస్తున్నాయి. హల్లెలూయా. దైవ బిడ్డలం, మారు మనసు పొందిన బిడ్డలం, బాప్తిస్మం తీసుకున్న బిడ్డలం, స్వార్థ ప్రకటిస్తున్న వారం, యేసుకు సాక్షులుగా ఉంటున్న వారం, అనేక మందిని క్రీస్తు మార్గంలో నడిపించడానికి గుప్పిళ్ళు విప్పి మన సాయి శక్తిలో ప్రయత్నిస్తున్న దేవుని క్రీస్తు యోధుగా మన మాటలు ఎలా ఉండాలంటే కొద్దిగా ఉండాలి. ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి. వాక్యం ఎలా మాట్లాడుతుంది? వానికంటే మూర్ఖుడు అవివేకి, మూర్ఖ జీవితం, అర్థం లేని జీవితం జీవించే వ్యక్తి సులువుగా కొనపడతాడట. అవును, మీ మాటల స్పీడ్ తగ్గాలి. ఒకవేళ నేనైనా మీరైనా సరే, మనం అధికంగా మాట్లాడితే దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, కామా కాదు. ముగింపు ఈ రాత్రితో దేవుడిచ్చునుగాక. ఆమె చెప్పడం కాదు, దాన్ని అనుసరించాలి. ముగింపు జీవితాన్ని ముగించి నూతన జీవితాన్ని ప్రారంభించాలి. భయం లేని భక్తి బాధలు కొని తెచ్చిపెడుతుంది. ఆ బాధలు పోవడానికి మళ్ళీ ప్రార్థించాలి, మళ్ళీ ఉపవాసం ఉండాలి, మళ్ళీ యాచన చేయాలి, మళ్ళీ దేవుడి మందిరానికి వెళ్ళాలి. ఎందుకు ఆ బాధ? పొందవలసిన మేలులు ఎన్నో ఉన్నాయి. నీ ఎంతో మంచి భవిష్యత్తు ఉంది నీకు. ఆ మంచి భవిష్యత్తు వైపు చూడక లోకపు మాటల్లో పడిపోయి చెడిపోయిన వాటి వైపు చూసి వ్యర్థమైన వాటిని మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళరా, ప్రభు మెచ్చడు. భయపడనివి మానవుడి మాటలు, ఎవరికి భయపడనివి, దేవునికి భయపడాలి. మనం ఎవరికి భయపడకపోయినా యేసయ్యకు భయపడాలి. ఉన్నాడని నమ్మకం ఉందా? తల లోపడమేనా? ఎవరో తోడుబెట్లు అవుతున్నారు, ఇట్లాగే ఇట్లాగే ఏం లేదు కదా. మీ అందరికి నువ్వే ఊపుతున్నావా? మనస్ఫూర్తిగా ఊపు. ఏదో తల ఎట్లా ఆడించడం కాదు, మనస్ఫూర్తిగా చెప్పాలి.
మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అవును ప్రభువా, నా మాటల వల్లే బాధలు వస్తున్నాయేమో, శ్రమలు వస్తున్నాయేమో, శోధనలు వస్తున్నాయేమో, ఇక వాటికి ముగింపు నూతన జీవితం ప్రారంభం. హల్లెలూయా. ఒక నూతన జీవితాన్ని ప్రారంభించినప్పుడు నిశ్చయంగా నీ కష్టాజితాన్ని నీవు అనుభవిస్తావు. నీ కష్టాజితం వ్యర్థంగా పోవడానికి వెళ్ళలేదు. నీ కష్టాజితాన్ని నీ పిల్లలు అనుభవించాలి. నీ కష్టాజితాన్ని నీవు అనుభవించాలి. నేను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు నీ కష్టాజితాన్ని అనుభవించాలి. తిన్నాక కొండ గేరగోడు, తినగా మిగలాలి. ఆమె చెప్పరే. నాకు ఎక్కువ శాతం మన విశ్వాసులకు తెలుసు, ఎక్కువగా మా ఇంట్లో తెలుసు. వాళ్ళు భోజనం పెట్టేటప్పుడు ఉన్నా లేకపోయినా హస్తం కుక్కర్కి తగిలిన గిన్నెలో ఆ గరిసె వెళ్ళి దానికి తగిలిన అసలు నాకు చేకటి గరిసె అనిపించింది. గీసి 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 అంటే కొంతమంది గీరతా ఉంటారు. నాకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తుంది, ఎందుకో మరి అర్థం కాదు నాకు. అదే ఉన్న దాంట్లో సమృద్ధిగా తెచ్చవే అంటే ఉన్నది కొంచెమైనా ఎక్కువగా తినాలి. దేవుని పిల్లరా, అందుకే నేను వంటం చేసేటప్పుడు కూడా చెప్తామంట, మామూలుగా గీయద్దు, పెట్టుకుంటూ వెళ్ళిపోండి, శబ్దాలు చేయొద్దు. మా అమ్మగారిని అడగని చెప్పింది ఆవిడ, నిజమా కాదు. చాలా మంది విశ్వాసం కూడా తెలుసు. దేవుని పిల్లలు, దేవుడు వాక్యంలో మనం చూస్తున్నాం, మన మాటలు కొద్దిగా ఉండాలి. మన మాటలు దేవుడికి భయపడే మాటలుగా ఉండాలి. హల్లెలూయా. భవిష్యత్ దెబ్బతినిద్ది, లేకపోతే పిల్లల భవిష్యత్ పాడైపోద్ది, నీ భవిష్యత్ దెబ్బతినిద్ది. మనం కోరుకోవటం కష్టం. ఏమంటే కోరుకోవటం కష్టం. ఏమైంది నాకు అనుకుంటాం, కాలు ఎరిగింది, 4 నెలలు మనసులో ఉన్నాం, కోరుకోవాలా లేదా? ఆవిడ జీవితమా కాదా? అలాగే ఒక శోధన వచ్చి మనకి పడిందంటే ఆ శోధన నుంచి బయటకు రావడానికి, కోరుకోవడానికి కష్టం. కనుక దేవుని పిల్లగా మనకు రావలసిన దీవెనలు ఎన్నో ఉన్నాయి, వాటి వైపు మనం చూడాలి. అబ్రహాము చూశాడు, ఆ పునాదులు గల పట్టణం వైపు చూశాడు. అబ్రహాం తాతగారు అబ్బాయి ఎప్పుడు పుడతాడు, అమ్మమ్మ నాయనమ్మ జేజమ్మ ఎప్పుడు కంటారో పిల్లలే. ఆ మాటలు వాళ్ళకి ఎట్లా ఉండుంటాయి? బాధ కాదా? కన్నీరు కాదా? ఆవేదన కాదా? ప్రతి మాట చెల్లి పడినప్పుడు గుండె పిండినట్లుగా ఉంది. కానీ విశ్వాసములకు కత్తి అయిన దేవుని వైపు చూశాడు, పరమందున దేవుని వైపు చూశాడు. నేను నీకు సంతానం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుని వైపు చూశాడు. 100 సంవత్సరాల వయసు వచ్చింది, దేవుడు కుమారుని ఒక మానలేదు. వాగ్దానం చేసిన దేవుడు ఎవరు? ఆకాశమును భూమిని సృష్టించిన వాడు ఆయన, ఎన్నడూ మాట తప్పని దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడతాడు. హల్లెలూయా. నీకు ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఎవరు? నీ కుటుంబాన్ని ఎత్తి పట్టుకుంటానని చెప్పిన దేవుడు ఎవరు? నీకు ఆరోగ్యాన్ని ఇస్తానని చెప్పిన దేవుడు ఎవరు? నీ జీవితాన్ని చక్కబెట్టి నీ గర్భవాసాన్ని కలిగిన పిల్లల కుటుంబాన్ని సరిచేస్తానని చెప్పిన దేవుడు ఎవరు? ఆ దేవుని యందే మనం విశ్వాసం ఉంచాలి. 4వదిగా మరొక వాక్యం చదువు ముందుకు పెడదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం పొందుట మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తున్నాం, దేవుడు మనకిచ్చిన జ్ఞానము శ్రేష్టమైనది. దేవుడు మనకిచ్చిన జ్ఞానము గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, వాక్య భాగంలో మనం చూసినట్లుగా దేవుని మాటకు విధేయతను చూపిస్తూ, ఏ మాటకు? దేవుని మాటకు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దేవుని మాటకు విధేయతను చూపిస్తూ ఒక్కసారి 3:13 మరొకసారి చదువుదాం. పక్కవచ్చు. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. చాలు. హల్లెలూయా. ఏం సంపాదించాలి? మన మాటలు సరిగా ఉండాలి అంటే, వ్యర్థమైన గాలి మాటలు రాకూడదంటే, రెండవది కఠినమైన మాటలు మన నోట రాకూడదంటే, మూడవది భయపడని మాటలు మన నోట రాకూడదంటే జ్ఞానము సంపాదించాలి. హల్లెలూయా. ముందు కాలంలో చూద్దాము జ్ఞానం కలిగిన మాటలు ఎలా ఉంటాయో. 4వది చదువుదాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు ఏ మాటలు? యేసయ్యకి యెహోవా దేవుడికి అంత పాపం వచ్చేసింది అసలు. నా గోటోడే తట్టుకోలేడు. మనమంతా మన బ్రతికెంత నీటిలో బుడగలాంటి వాళ్ళం. ఎవరైనా గర్వంగా సమాధానం చెప్తే తట్టుకోలేము. నీతో ఎవరైనా గర్వంగా మాట్లాడితే తట్టుకుంటావా? చదువు. 4వది చూస్తే, యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికారు. చూడు, దేవుడి గూర్చి గర్వంగా అంటే దేవుడి మీదే సేవ చేయడం మంచిది కాదని, విశ్వాస జీవితం మంచిది కాదని, పరిశుద్ధ జీవితం మంచిది కాదని, బాప్తిస్మ జీవితం మంచిది కాదని, మౌన మనస్సు మంచిది కాదని, మందిరానికి రావడమే మంచిది కాదని, మతి స్థిమితం లేక బాప్తిస్మ పొందామని, మాయ మాటలతో మోసపోయామని పిచ్చి మాటలు చెప్పకూడదు మనం ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఏమున్నా లేకున్నా యేసు ఉంటే చాలన్నా. ఎవరుంటే 4వదిగా మనం చూస్తున్నాం గర్వపు మాటలు. ఏ మాటలు? మనకు తగునా మానవుడి నోట వస్తున్నాయి. దేవుడు వింటున్నాడు. ప్రభు సేవ అంటే చులకడ కొంతమందికి. అవును, కొంతమందికి దాని అర్థం కూడా తెలవదండి. సేవ చేస్తాం అంటారు. ఏంటి సేవ అంటే? ఇది బలిపెట్టి మీద చక్కగా కూర్చుని బోడి వెనకాల కుర్చీ మీద మంచి వీల్ చైర్లో కూర్చున్నాడు, పాస్టర్ గారు ప్రశాంతంగా కాదు సేవ అంటే ఎలా అనుకున్నారా? ఈ అరగంట ఈ విశ్రాంతి, ఆ తరువాత సమస్యలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు, ఆర్థికం, ఎన్నెన్నో